ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు అతి ప్రియమైన ఫీబా శ్రోతలందరికీ శుభాభినందనలు. గత నెలలోనే క్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో ధ్యానించాం. వాటికంటే ముఖ్యమైనది ప్రభువు పునరుద్ధారుడైన తర్వాత ఆరోహణానికి ముందు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ, సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నది. దాన్నే గ్రేట్ కమిషన్ అంటాం. మనం ఇతరులని శిష్యులను చేయాలంటే ముందు మనం శిష్యులమై ఉండాలి కదా. క్రైస్తవ శిష్యత్వం అనే అత్యంత ప్రాముఖ్యమైన అంశంలోని కొన్ని ప్రాథమిక సత్యాలు ఈ వారం రోజులు నేర్చుకుందాం. ఓ వ్యక్తి మారు మనసు పొందడమే అసలు సిసలైన క్రైస్తవ శిష్యత్వానికి రాచబాట అంటాడు విలియం మెక్డొనాల్డ్ అనే గొప్ప భక్తుడు. క్రైస్తవ శిష్యత్వం అంటే క్రీస్తు మన గురువు, మనం ఆయన శిష్యులం. క్రీస్తు శిష్యులే అంతియొకయలో మొదట క్రైస్తవులుగా పిలువబడ్డారు అని అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది. క్రైస్తవులు అంటే మూల భాషలో బుల్లి క్రీస్తులు అని అర్థం. ఆయన శిష్యులు క్రీస్తును పోలి నడుచుకోవడాన్ని బట్టి ఇతరులు వారికి క్రైస్తవులు అనే నిక్నేమ్ పెట్టారు. అంతకుముందు మనం ఆయన కుమారులు ఎలా కాగలమో తెలుసుకుంటే తర్వాత 6 రోజులు శిష్యత్వం గురించి నేర్చుకుందాం. ముందు క్రీస్తును అంగీకరిస్తేనే కదా ఆయన అనుసరించేది. మనం క్రైస్తవులుగా పిలువబడాలంటే ముందు ఆయన శిష్యులమా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు శిష్యులే క్రైస్తవులు. మన తల్లిదండ్రులు క్రైస్తవులా కాదా అన్నది కాదు అసలు ప్రశ్న. మనం ఎప్పుడైనా ఆయన్ని హృదయంలో చేర్చుకున్నామా లేదా, ఆయన్ని అనుసరించాలని తీర్మానించుకున్నామా లేదా అన్నదే అసలు ప్రశ్న. నా మట్టుకు నేను ఓ క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినా 17 సంవత్సరాల పాటు ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరించలేదు. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం బాపట్లలో జరిగిన ఓ సువార్త కూడికలో నిజమైన పశ్చాత్తాపంతో నా పాపాలు ఒప్పుకొని మారు మనస్సు పొంది క్రీస్తు ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరించాను. ఈ 50 సంవత్సరాలు క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన కృపను అనుభవిస్తూ ఆయనను సేవిస్తున్నాను. క్రైస్తవులంటే మూల భాషలో బుల్లి క్రీస్తులు అనే అర్థం మనం చూసాం కదా. ఆయన శిష్యులు క్రీస్తును పోలి నడుచుకోవడాన్ని బట్టి ఇతరులు ఆ పేరు వారికి పెట్టారని కూడా మనం గమనించాం. శిష్యత్వంలోని ప్రాథమిక సత్యాలు ఈ వారం రోజులు నేర్చుకుందాం. అంతకుముందు మనం ఆయన కుమారులం శిష్యులం ఎలా కాగలమో తెలుసుకుంటే 6 రోజులు శిష్యత్వం గురించి నేర్చుకోవచ్చు. దేవుని కుమారులకు క్రీస్తు శిష్యులకు ఉన్న అవినాభావ సంబంధం ఏంటో చూద్దాం. ఆయన అంగీకరించిన వాడు ఆయన కుమారుడు, క్రీస్తును అనుసరించేవాడు ఆయన శిష్యుడు. క్రీస్తును అంగీకరిస్తే కదా ఆయన్ని అనుసరించేది. పుట్టనిదే ఎదగలేం కదా. దేవుని కుమారుడు అనేది మన ఐడెంటిటీ, మన గుర్తింపు. క్రీస్తు శిష్యుడు అనేది మన లైఫ్ స్టైల్, మన జీవన విధానం. మళ్ళీ చెప్పనివ్వండి. దేవుని కుమారుడు అనేది మన ఐడెంటిటీ, మన గుర్తింపు. క్రీస్తు శిష్యుడు అనేది మన లైఫ్ స్టైల్, మన జీవన విధానం. ఆయన అంగీకరించిన వారే ఆయన కుమారులు, వారే ఆయన శిష్యులు కాగలరు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం స్పష్టంగా చెప్తుంది. అందుకు మనం ఏం చేయాల్సి ఉందో చూద్దాం. మొట్టమొదటిగా, నేను పాపిని, దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడో అందుకు తగినట్లుగా జీవించకపోగా ఆయనకు విరోధంగా జీవిస్తున్నానని గ్రహించాను. అందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. 2, దేవుని వాక్యం ప్రకారం నేను ఇప్పుడు చనిపోయినా, ప్రభువు రెండోసారి వచ్చినా నేను నరకానికి పాత్రుణ్ణి. ఈ స్థితి నుండి నన్ను నేను రక్షించుకోలేను. ఈ లోకంలో ఇంకెవ్వరూ నన్ను రక్షించలేరు. 3వ విషయం, క్రీస్తు మాత్రమే నన్ను రక్షించగలడని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించి నాకు బదులుగా, నా పక్షాన, నాకు ప్రతినిధిగా నేను పొందవలసిన శిక్షనంతటినీ సిలువలో భరించి మరణించి 3వ దినాన తిరిగి లేచాడని నమ్ముతున్నాను. 4, నా పాత జీవితం పట్ల రోత కలిగి సిలువలో ఆయన చూపిన ప్రేమకు ముగ్ధుడనై ఆయన్ని నా సొంత రక్షకునిగా నా హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన తప్పక వచ్చి నన్ను నా పాపం నుండి విమోచించి పాపపు శిక్ష నుండి తప్పించి
ఆయన కుమారునిగా స్వీకరిస్తాడని, నిత్య రాజ్య వారసునిగా చేస్తాడని నమ్ముతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఈ విషయాలు నిజమైన పశ్చాత్తాపంతో, మారు మనసుతో మొదట నా హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటున్నాను. అదే నీ తీర్మానం అయితే ఇప్పుడే ఆ పని చెయ్యి. చాలా సంతోషం. నిజమైన పశ్చాత్తాపంతో మీ పాత జీవితం పట్ల రోత కలిగి ప్రభువు సిలువలో చూపిన ప్రేమకు ముగ్ధులై క్రీస్తు మీ హృదయంలోకి ఆహ్వానించి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆయన కుమారులు కుమార్తెలు అయ్యే అధికారం పొందిన మిమ్మల్ని అభినందించకుండా ఉండలేను. దేవుడు మేము బహుగా ఆశీర్వదించి తన కృపలో కొనసాగించునుగాక. రేపటి నుండి క్రైస్తవ శిష్యత్వం గురించి అమూల్యమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.